బ్రతిమలాడండి. మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన మిమ్మల్ని బ్రతిమలాడుట వైపు మళ్లించటం మంచిది కదా. బ్రతిమాలుట బ్రతిమాలుట ఎంతోమంది గురించి, ఎంతోమంది రోగుల గురించి, దీనవస్థలో దురవస్థలో మా దగ్గర హాస్పిటల్కి వచ్చే చావు బతుకుల మధ్య మరణావస్థలో ఏడుస్తున్న వాళ్ళ గురించి హాస్పిటల్లో మేమేం చేస్తాం తెలుసా? బ్రతిమలాడతాం దేవుణ్ణి. ప్రభువా కనికరించి, ప్రభువా మీరు తెలియకుండా వీళ్ళు నశించిపోకూడదు నాయన, జారిపోకూడదు ప్రభువా, నిత్య నరకంలోకి వెళ్ళకూడదు నాయన. బ్రతిమలాడుట. కొన్ని పరిస్థితులు ఆ దీనావస్థలో, ఆ భయానకమైన పరిస్థితుల్లో చిన్నపిల్లలు కలిగిన ఆ తల్లులు మరణావస్థలో ఉన్నప్పుడు నిజంగా దుఃఖం అనిపిస్తుంది. ఆ దుఃఖము, ఆ బాధ, ఆ భారం బ్రతిమాలుట వైపు మళ్ళిస్తుంది. ఇది మన బాధ్యత. ఒక మాట నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఈరోజు వాక్యం వింటున్నారా మీరు? ఎంత ధన్యులో తెలుసా? మీరు ఇంకా ఆరోగ్యంగా ఉన్నారు, వాక్యం వింటున్నారు, వినడానికి మీ చెవులు పనిచేస్తున్నాయి. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. మీరు వాక్యము మీరు ఎలా వింటున్నారో వాక్యం మీ వద్దకు చేరుతుంది. వాక్యము చేరని స్థలాలు ఎన్నో ఉన్నాయి. ఆ స్థలాలు మాకు తెలుసు. మీరు మీ గృహాలలో, మీ కుటుంబాల్లో సుఖంగా ఉన్నారు, చాలామంది ఆ స్థితి లేదు. మీరు ధైర్యంగా దేవుని వాక్యం వింటున్నారు, చాలామందికి ఆ స్థితి లేదు. ఒక మాట, మీరు ఆరోగ్యంగా ఉన్నారు, వాక్యం మీ చెవుల్లో వినిపిస్తుందంటే మీ చెవులు పనిచేస్తున్నాయి. మీరు రాసుకోగలుగుతున్నారు అంటే మీ బ్రెయిన్ పనిచేస్తుంది. ఎందుకో తెలుసా? మీరు రాయగలుగుతున్నారు అంటే మీ యొక్క నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ పనిచేస్తుంది. చాలామందికి ఆ స్థితి లేదు తెలుసా? మీరు ఇంకా ఇంట్లో ఉన్నారు, చాలామంది హాస్పిటల్లో ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు. మీ కుటుంబం క్షేమంగా ఉంది, చాలామంది ఐసీయూ బయటను ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి ఏం జరుగుతుందని. నిన్ను ఎవరైనా బయట పిలిస్తే ధైర్యంగా ఎవరు అని అడుగుతావు. కానీ ఐసీయూలో ఉన్న రోగికి సంబంధించిన వారు బయట ఉంటారు కదా, పలానా వ్యక్తికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా రండి లోనికి అని పిలుస్తారు కదా, గుండెలు అవిసిపోతాయి వాళ్ళకి. ఏం చెప్తారో వార్తనే. ఈ ఒక్కటి చాలు మీరు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడానికి. కాదంటారా? మీరేం చేయాలి తెలుసా? దుఃఖంలో ఉన్న వాళ్ళ కోసం, బాధల్లో ఉన్న వాళ్ళ కోసం, వేదనలో ఉన్న వాళ్ళ కోసం, విచారంలో ఉన్న వాళ్ళ కోసం, కలవరాల్లో ఉన్న వాళ్ళ కోసం, రోగగ్రస్తులై హాస్పిటల్లో ఉన్న వారి కోసం, ప్రత్యేకంగా ఐసీయూ అత్యవసర విభాగంలో చికిత్స జరుగుతున్నారు వాళ్ళ కోసం, కోమాలో ఉన్న వాళ్ళ కోసం, హాస్పిటల్లో వాళ్ళు ఉండి కుటుంబానికి పెద్ద దిక్కు లేక దిక్కుతోచని స్థితిలో బయటున్న బిడ్డల కొరకు మీరేం చేయాలి? దేవుని బ్రతిమలాడాలి. రాసుకోండి మీరు. నేను ఇక్కడి నుంచి నా దేవుణ్ణి నేను బ్రతిమలాడతాను. నా కోసం కాదు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం, దీనుల కోసం, దిక్కులేని వాళ్ళ కోసం, పేదల కోసం, రోగుల కోసం, అనాథల కోసం, విడవబడిన వారి కోసం, రోగగ్రస్తుల కోసం తీర్మానం చేయండి. నేను నా దేవుణ్ణి బ్రతిమలాడతాను. ఇది మన బాధ్యత. వింటున్నారా?